बोलो गणेश महाराज की गणपति पप्पा आधा लड्डू गणपति पप्पा जय बोलो गणेश महाराज की। ఎల్బీ నగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్లో వికాస్ నగర్లో విఘ్నేష్ యూత్ అసోసియేషన్ వారు అంగరంగ వైభవంగా నవరాత్రోత్సవాలు గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ గణేష్ పక్కన పులి ఉంది, ఆ పక్క జింకను కూడా పెట్టారు. మరి వీళ్ళు చెట్టు కూడా చూసినట్టయితే కొండలో కోనలో ఎక్కడో గుహలో ఉన్నట్టు కూడా అనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సాయికిరా ఉన్నాడు, ఆయన తెలుసుకో. నమస్తే సార్. నమస్తే అండి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మొత్తమే చూస్తే గణేష్ నవరాత్రోత్సవాలు 3వ రోజు ఎలా చేస్తున్నారు పూజలు? ఫస్ట్ 2 రోజులు అయితే కొద్దిగా వర్షంతో ఇబ్బంది ఉండే, ఇవాళ అయితే ఓకే. ముందు కూడా వర్షం పడవద్దు అని అనుకుంటున్నాం. ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి కదా అన్ని. ఓకే సో సెటప్ కూడా భారీగా ఉంది. విఘ్నేశ్వర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? చెట్టు ఎంకంగా చెట్టును కూడా పెట్టారు. ఇది ఏంటంటే కొద్దిగా ఈకో సిస్టమ్. ఇప్పుడు ఈ మధ్య ఎట్లా అంటే అడవి మొత్తం తీసేసి వేరే ఇన్ఫ్రా డెవలప్ చేస్తారు కదా. సో ఆ మోటోతో ఫారెస్ట్ కొద్దిగా పెంచాలి, పచ్చదనం రావాలి. అంతే. మేము 40 మంది ఉన్నాము. మొత్తం మీరే వేసుకుంటారా ప్రజలను? ఫండ్ మేమే వేసుకుంటాం, కొద్దిగా బయట ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఉంటుందండి. చెప్పు. చాలా మంచిగా అనిపిస్తుంది, అంగరంగ వైభవంగా అనిపిస్తుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడ పెడుతున్నారు, ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను. నేను ఈ అన్న ఇద్దరం చూసుకుంటున్నాం. ఇప్పుడు ఈ మోడల్ తీసుకొచ్చారు. ఇక్కడ పులిది అసలు గణేష్ కు పులి నార్మల్గా బొజ్జ గణేష్ పెడతాము. ఈసారి కొంచెం యూనిక్ గా ఉండాలని చెప్పి మేము ఇట్లా ప్లాన్ చేసినాం. మేము వికాస్ నగర్ లో హైలైట్ కావాలి, కొంచెం అంతే అనుకోండి. ఇక 9 రోజులు ఉంటుందా ఇట్లా? 11 రోజులకి 11 రోజులు మార్నింగ్ నిమజ్జనం చేస్తున్నాం. ప్రోగ్రామ్ చేస్తుంటారు. ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ లో ఉంది, ఇంకా ప్లాన్ చేస్తాం. ఇంకా ట్యూస్డే రోజు అన్నదానం ఉంది. అరౌండ్ 800 to 1000 మెంబర్స్ వస్తారు. ఎన్ని కేజీలు ఉంది సార్? 11 కిలోలు. లాస్ట్ టైం ఎంత పోయింది? 1,75,000 పోయింది. ఈసారి ఇక అటు ఇటు ఉన్నది, కొంచెం ఎక్కువనే పోతుంది. లాస్ట్ టైం పోయిన దానికంటే ఈసారి ఎక్కువనే పోతుంది. ఇది ట్యాంక్ బండి ఈసారి. చెప్పండి సార్. యువత అంతా ఉత్సాహంగా చేసుకునేటువంటి వినాయక చవితి ఎన్నో యువజన సంఘాలు, యూత్ అసోసియేషన్స్ ఏంటంటే భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి ఈ పండుగ ఈ సంవత్సరం అందరూ కూడా యువత అంతా బాగా జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళు అంటే మా యూత్ వాళ్ళందరూ చేసింది ఈకో ఫ్రెండ్లీ, నేచర్కు దగ్గరగా ఉండాలని చెప్పేసి ఈ మండపాన్ని ఈకో ఫ్రెండ్లీగా నిర్మించడం జరిగింది. సో తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగను అందరూ యువతి యువకులందరూ అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. నాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. సో నేను ఎవ్రీ ఇయర్ వచ్చేసి విజిట్ అవుతాను. అన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసిన వాళ్ళే. అండ్ చాలా గ్రాండ్గా అయితే వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఇయర్ ఒక యూనిక్గా అయితే మనకి గణేష్ని తీసుకురావడం కానీ డెకరేషన్ చేయడం కానీ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ లడ్డు వేలంపాట కూడా lakhs of rupeesలోనే పోతుంటుంది. అండ్ ఈసారి ఎలా పోతుంది అన్నది బీ కాన్సన్ట్రేటెడ్. ఎస్ మీరు అనుకున్నట్టుగా అన్ని బాగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్నాడు విత్ న్యూస్ కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు. నమస్తే.